హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ 2025 మీ అందరికీ మంచి జరగాలని, సో మీరందరూ ఎప్పుడూ సుఖ సంతోషాలతో ఉండాలని, అందులో కూడా నేను ఉండాలని కోరుకుంటున్నాను. సో విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. ఓకే, ఇక మా విలేజ్లో ఎలా న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకున్నారనేది చూసిద్దాం. రండి మా విలేజ్కి వెళ్దాం. ఎప్పుడు మనం సిటీస్లోనే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చూస్తూ ఉంటాం, కానీ పల్లెటూరులో కూడా న్యూ ఇయర్ ఎలా చేసుకుంటారు అనే విషయాన్ని చూద్దాం. సో వాళ్ళు ఈరోజు ఒక ఫెస్టివల్ లాగా అని చేశారు. సో అదేంటో చూసొచ్చేద్దాం, వచ్చేయండి. జనవరి 1తో పాటు పండగ నెల కూడా పెట్టేసింది కాబట్టి పల్లెల్లో సందడే సందడి. పండగల్లో ఏమైనా మనం చూడాలి అంటే అది పల్లెటూరులోనే చూడాలి. పట్టణంలో అయితే మనకు ఈ వాతావరణం ఉండదు, ఇంత హడావుడైతే ఉండదు. సో ఫెస్టివల్ వచ్చిందంటేనే ఇంట్లో ఉన్న ప్రతి సామాను, ఈవెన్ స్పూన్తో సహా అన్నీ బయట పెట్టేస్తారు. అన్నీ బయట పెట్టేసి మొత్తం కూడా కడిగి వాటిని బాగా పాత్రలను క్లీన్ చేసి తర్వాత పొడిబట్టతో తుడిచి వాటిని ఆరబెట్టి మళ్ళీ ఎక్కడున్న వస్తువులు అక్కడ పెట్టుకుంటారనమాట. అది మనం సిటీస్లో అయితే ఆ విధంగా చేయము, ఎందుకంటే మనం ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటాం. వీళ్ళు కూడా క్లీన్ చేసుకుంటుంటారు, కానీ అదేంటో పండగ నెల వస్తే మాత్రం ప్రతి ఒక్కరింట్లో ఇలా జరగాల్సిందే. ఇప్పుడు మనం ఇందిరా ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాం. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇంట్లో తీసే పనే కానీ మీ ఇంట్లో ఏం చేసినావమ్మా చెప్తున్నా నేను. వాళ్ళ మాటలు ఉండే పడ్డావు. నేను కొద్దిగా ఇబ్బందిలే. కోడలు ఏం చేస్తుంది? అత్త పాయసం చేస్తుంది. వాళ్ళు ఏం చేస్తుంది? అత్త పాయసం చేసింది, కోడలు రసం పెడుతుంది. ఓకే, మీరందరూ కూడా అంటే వాళ్ళ ఇంటికి భోజనానికి రండి. నన్ను పిలుస్తుంది, మీరు కూడా రావచ్చు. వాళ్ళు ఎట్టొస్తారా? మనం ఏదో పిలవాలని పిలుస్తున్నాం. వాళ్ళు పోయారు ఇంకా దానిలో కోసేసి అయిపోయిందా? ఏమో చేస్తున్నారు అట్లే. దేవుడికి ఎత్తావా? దేవుడికి ఎత్తావా? లేదంట. పెట్టరా? ఎందుకు పెట్ట చేస్తున్నానమ్మా. వాళ్ళు పూజిస్తున్నావు పాప. నువ్వా పుట్టిపోయింది ఇక గుట్లేదు కదా. మౌనిషా కొంప పెడతావా? ఏవరా పంపిస్తే? నిన్ను మాత్రం పెట్టనురా నేను. ఎగతా నువ్వు పెడేస్తా. ప్రణవన్న కూడా పెడుతున్నాడు. ఆ వీడియోలు అయితే నీకు నచ్చుతాయిరా. ఆ వీడియోలు అయితే నచ్చుతాయి నీకు. ఈడు చాలే, భూమి మీద అయితే నిలవడు. ఎరుపు ఉంటే నాకు తెచ్చిమా అని చెప్పావు. ఆ రోజు తెచ్చాం, నువ్వు తీసుకోవచ్చు. ఎరుపులేదు ఆయన చూసిన అల్లం ఆ యొక్క తీసుకుందలే. ప్రసన్న అక్క తీసుకుంది. అయినా మీ రబ్బుడు పాత్ర రుబ్బుతున్నారు తల్లి మీరు. దానిక అన్నం పొయ్యి మీద వండి గంజి తీసుకుని గంజితో సూప్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. కాకపోతే మనం ఆల్మోస్ట్ కుక్కర్లోనే వండుతాం కాబట్టి మనకు ఆ గంజి అనేది రాదు. అదేవిధంగా వడలు కూడా రోట్లో రుబ్బి చేస్తే ఆ టేస్టే సూపర్. ఏమంతాను సాకలు పెట్టాలా? దానిలో పెట్టచ్చు. అంత కుతుకుత అయిపోయింది. ఉడికి వచ్చి మీద ఇంకా కుతుకుత ఉడుకుతా ఉంటా. మూస జల్లిముక్కులు లేదా? ఇప్పుడు ఉండవు కానీ తెచ్చినాడు చొక్కాలు ఏమన్నా. ఫ్రెండ్స్, విలేజ్లో మా మాటలు ఎలా ఉన్నాయో చూసారు కదా. సో విలేజ్ స్టైల్లో నేను ఎలా మాట్లాడుతున్నానో మీకు అర్థమయ్యే ఉంటుంది. సో విలేజ్ అంటే ఒక స్వచ్ఛమైన ప్రేమతో కూడిన
మాటలు ఇలానే ఉంటాయి. అదేవిధంగా నేను విలేజ్కి వెళ్తే మా లాంగ్వేజ్లోకి వెళ్ళిపోతాను. సో అది మీరు డైరెక్ట్గా ఎలా ఉంటుంది ఏంటి అనేది మీకు తెలియడం కోసం యాజ్ ఇట్ ఈస్గా మా మాటలు అలానే ఉంచేశాను. చెయ్యాలా ఎన్నెన్నో పనులు ఉన్నాయి. మా అమ్మ అంతా చేసేసిన తర్వాత పెట్టాలి కదా దేవుడికి వేస్తా ఫ్రెష్గా. సో అన్నం ఈ విధంగా వార్చుకుంటారు మన విలేజ్లో. చూసారు కదా, ఇక్కడ పెద్దమ్మ చేత జడ వేయించుకుంటుందన్నమాట. తను ఏంటేంటో ఆ జడలతో ప్రయోగాలు చేస్తుంది. తనకి పూల జడ కావాలంట. సో కానీ సవరం ఏమో చిన్నదిగా ఉంది. పూల జడేమో తనకి చాలా పొడుగ్గా ఉంటే అటు ఇటు ఊగుతూ ఉండాలని చెప్తూ ఉంది తను. సో పువ్వులతో ఈరోజు జడ ఎలా చుట్టుతుందో చూద్దాం. సో ముందేమో వాళ్ళ పెద్దమ్మ స్టైల్ చేస్తుంది. ఆ స్టైల్ కూడా ఏంటో మీరు చూసేయండి. మన పాపకు పిల్లలు జడ వచ్చేసింది. ఎక్కడికొచ్చిన సత్యరెడ్డి కూతురికి. మన ఇంట్లో రుబ్బేసింది, పిండి రెడీ అయిపోయింది. ఏడా వేస్తుందమ్మా, అక్కని చేసింది పైన కూడా వేసేసి ఏం లేదు, మా బామ్మని చూపించాను కదా, తనంటూ ఉంది నీకేం పని లేదు, ఎప్పుడు చూసినా ఇది కెమెరా ఎత్తుకొని తిరుగుతూ ఉంటావు అని చెప్పి. సో ఇక్కడ కూడా పాయసం అనేది రెడీ అవుతుంది. తర్వాత మన లాఫింగ్ స్టార్ వడలకు రుబ్బుతూ ఉందన్నమాట. సో ఏ ఫెస్టివల్ అయినా వడలు పాయసం అనేది చాలా విశేషంగా చేసుకుంటారు మన ఊరుల పక్క. ఈవెన్ మనం కూడా చేసుకుంటాం అనుకోండి. ఇంకా మనం జడ ఎంతవరకు వచ్చిందో చూసి వచ్చేద్దాం. సో జడ అల్లడం అయిపోయింది. ఇప్పుడు పూలు చుడుతూ ఉందన్నమాట. పేపర్లో చేయకూడదు అంటున్నారు కదా, దాని మీద అక్షరాలకి ఇది ఉంటుందంట. ఎందులో నువ్వు గబనీ గబానా నీ ఇదిలు ఇచ్చను దాని సొరసొర అన్న సరిపోయా అన్నీ ఆ పక్క చెప్పు. ఎదమ్మా మీ అమ్మమ్మక నానమ్మక ఆ పక్క చెప్పు. ఇక్కడ ఇందిరాంటి పప్పు రుబ్బి మరి వడలు చేస్తుంది. అది కట్టెల పొయ్యి మీద. సో టేస్ట్ అయితే చాలా అదిరిపోయింది. ఆ రుబ్బి చేసిన పప్పుకి మనం మిక్సీలో వేసిన పప్పుకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అది మీ అందరికీ తెలిసిందే. ఈవెన్ పచ్చడి కూడా మనం రోట్లో రుబ్బుకుంటే ఆ టేస్టే వేరే. తర్వాత మనం బామ్మ దగ్గరికి వెళ్ళేసి వద్దాం. సో బామ్మ ఏం చేస్తుందో చూద్దాం. హ్యాపీగా చూడండి, నీట్గా స్నానం చేసి తర్వాత విభూది పెట్టుకొని హ్యాపీగా కూర్చోందనమాట. ఫ్రెండ్స్, మీకు ఈ విలేజ్ వీడియోస్ బాగా నచ్చుతాయి కదా. ఇక విలేజ్ వీడియోస్ 1 by 1 పోస్ట్ చేస్తూ ఉంటాను. ఓకే ఫ్రెండ్స్, వీటిపైన మీ కమెంట్స్ ఏంటి? కొన్ని మాటలు అలానే ఉంచమంటారా లేదా వాయిస్ తీసేసి నా వాయిస్ చెప్పమంటారా అనేది కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.